విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు స్వర్గీయులను నేటికి 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ హైదరాబాద్లోని ఫిలిం నగర్లో కృష్ణ అవతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద రామారావుకి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు, అభిమానులు ఫిలిం నగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ను స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, నేను ఎన్టీఆర్కి అభిమానిని మాత్రమే కాదు, పరమ భక్తుడిని కూడా. ఆయన మనిషి రూపంలో ఉన్న దైవం. ఆయనను నమ్ముకున్న వారిని ఎవరిని ఎన్టీఆర్ వదులుకోలేదు. వారంతా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయన చిత్రానికి మాటలు రాయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇంటికి వెళ్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవారు. ఆయన అభిమాని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. మరోసారి అన్నగారు తెలుగు గడ్డ మీద పుట్టాలి, మరోసారి తెలుగువారి స్థాయిని పెంచాలని కోరుకుంటున్నాను అన్నారు. ఏమని అడిగారు. అప్పుడు నేను పోటీ చేసి గెలిచాను. సో టీడీపీలో నేను కార్పొరేటర్గా గెలిచాను ఒకసారి. అది తర్వాత మాకేంటంటే మీ సినిమా కాలనీ, మేమందరం సినిమా సంబంధించిన వాళ్ళం. మేము ఎన్టీ రామారావు గారు మేజర్ చంద్రకాంత్ సినిమా తీసినప్పుడు ఆయన సినిమా పనిచేసిన వాళ్ళం మేము. ఆ సినిమా దర్శకులు రాఘవేంద్ర గారితోనూ, ఆ సినిమా ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారితోనూ మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు కంటే గొప్పవాళ్ళు ఇంతవరకు ఎవరో రాలే. ఇంకా నేను ఎన్టీ రామారావు కంటే చాలా గొప్పవాడిని అనే మాట ఇంతవరకు ఎవరో అనలా. నాగేశ్వరరావు ఉన్నా, నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఇద్దరు కూడా ఆంధ్రదేశానికి రెండు కళ్ళు అంటారు. వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు మనకి. వాళ్ళ ఇండస్ట్రీ ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుస్తుంది కదా. ఏ చిన్నది జరిగినా కానీ పూర్వం దాసనారాయణరావు గారు అనే ఒక పెద్ద పర్సనాలిటీ ఇండస్ట్రీలో ఉండేది. దాసనారాయణరావు అనే ఆయన ఎన్టీ రామారావు గారితో సినిమాలు తీశాడు, అక్కడే నాగేశ్వర గారితో సినిమాలు తీశాడు, అందరితోనూ తీశాడు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన ఇండస్ట్రీకి ఆయన దగ్గరుండి నేను ఉన్నానని ముందుకు వచ్చి ఆయన సాల్వ్ చేసేవాడు. ఇవాళ అంత పెద్దరకం లేకుండా పోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అని చెప్పి ఊరిని గాలిపటాలాగా ఎగిరిపోతారు ఎవరికాదు. సో ఎన్టీ రామారావు గారు ఆనాడు ఉన్న ఆ సినిమా ఇండస్ట్రీ, ఆనాడు ఉన్న ఆ సినిమా వాతావరణం మళ్ళీ మనం చూడలేము, మళ్ళీ మనకు రాదు. అది గోల్డెన్ ఇయర్. ఆ గోల్డెన్ టైంలో జరిగిన ఆ సినిమాలు ఇవాళకి నేను కూడా ఈ రోజుకి రోజు పాత పాటలు ఇంటేనే నిద్రపడుతున్నాను. పాత పాటలు వినకుండా మేము అసలు పడుకోం. ఏది నాగేశ్వరరావు గారు కానీ, ఆ రామారావు గారు కానీ, ఆ పాటలు అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడున్న పాటలు ఎవరికన్నా ఒక హీరోయిన్ పేరు చెప్తాము, ఒక సావిత్రి లాంటి హీరోయిన్ ఉందా, ఒక అంజలిదేవి లాంటి హీరోయిన్ ఉందా, మనం ఎవరైనా రికగ్నైజ్ చేయగలమా? ఈ అమ్మాయి సావిత్రి, ఈ అమ్మాయి అంజలి, ఈ అమ్మాయి వాణిశ్రీ, ఆ అమ్మాయి జమున అని చూడగానే చెప్పేవాళ్ళందరికి. అక్కడ మనకి ఎవరో ఒకసారి చూస్తే మనకి తెలియదు. అందరినీ బాంబే నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఎన్టీ రామారావు ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు స్టేట్స్, దట్ ఈజ్ ఆంధ్ర, తెలంగాణ. ఆయన ఉన్నప్పుడు అన్నీ కలిసే ఉండేది. ఇప్పుడంటే విడిపోయింది కాబట్టి ఎవరి కాలం సపరేట్గా చేసుకుంటున్నా. కానీ ఇప్పటికైనా సరే ఎన్టీ రామారావు పేరు చెప్తే అందరూ కూడా ముందుకు వచ్చేవాళ్ళే కానీ వెనక్కి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా పేరు కాళా సూర్యనారాయణ, నేను మాజీ కార్పొరేటర్ టీడీపీ. ఎన్టీ రామారావు వాటి 1982లో ఇక్కడ హైదరాబాద్లో స్థాపించాడు. ఇక్కడ తెలుగు ప్రజల గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, 2 రూపాయల కిలో బియ్యము, ఇంటింటికి రేషను, ప్రతి ఒక్క కార్యక్రమాలు అమలు చేసి తెలుగు వాళ్ళ గుండె చప్పుడు ఏందనేది ఢిల్లీ వాళ్లకు తెలియజేసి
ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఇక్కడ రాజకీయం అంటేనే తెలియదు. అట్లాంటి టైంలో యువతను ముందుకు తీసుకొని ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో పార్టీ తెలుగు ప్రజలంటే ఏందనేది సత్తా దాటి పటువారి వ్యవస్థను మొత్తం రద్దు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకుపోయి తెలుగు ప్రజలకు ఎంతో అభివృద్ధి చేసిండు. ఈరోజు ఆ రోజు చేసిన తెలుగుదేశం పార్టీ పెట్టిన నాయకులే ఇప్పుడు అన్ని పార్టీలో లీడర్లు ఉండి అన్ని పార్టీలో కూడా చేస్తున్నారు. అది ఎన్టీ రామారావు చేసిన అభివృద్ధితోనే ఇంతమంది రాజకీయంగా ఎదిగిర్రు, రాజకీయంగా అభివృద్ధి చెందిర్రు. ఆ తెలుగు ప్రజల కోసం ఎంతో అభివృద్ధి చేసి మనకు తమిళనాడు ఉమ్మడి ఉన్నప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేసి తెలుగు ప్రజల కోసం ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఎంతో అభివృద్ధి చేసి తెలుగు ప్రజలు ఏందనేది సత్తా సాటిండు. ఇప్పుడు అందుకే తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెలో ఉండాలని చెప్పి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు ప్రజలు ఆదరిస్తారు. ఆ ఎన్టీ రామారావు గారు చేసిన అభివృద్ధితోన ఎక్కడ కూడా మా నాయకుడు ఎన్టీ రామారావు చనిపోయి ఇప్పుడు ఈ రోజుకు 29 సంవత్సరాలు అవుతుంది. 29 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. ఇప్పటికైనా కూడా ఎక్కడైనా కానీ ఏ పార్టీలో ఉన్నా మన అభిమాన నటుడు ఎన్టీ రామారావు కానీ అక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ ఇక్కడ రాజకీయంగా కానీ ఎంతో అభివృద్ధి చెంది ఎంతో ప్రజల కోసం ఎంతో సేవ చేసిన నాయకుడు. అలాంటి నాయకుడు ఇంకా ఇట్లా రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి నాయకుడు పుట్టాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఏ పార్టీలో కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటామనేది కూడా ఆయన చేసిన అభివృద్ధితోనే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదంటారు, పుట్టిందే తెలుగుదేశం పార్టీ హైదరాబాదు నడిపోటులా ఎన్టీ రామారావు 82లో స్థాపించిండు. ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. అది ఎన్టీ రామారావు శ్వాసతోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొచ్చి నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం.
నమస్కారం అండి. నేను 1961వ సంవత్సరం నుంచి అన్నగారి అభిమాని. చాలా చిన్న వయసు. నా జీవితంలో ఆ నూజివీడులో ఉండేయండి సినిమాలు. అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోట అని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆ రోజున సీతారామ కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంటు పోయింది, మళ్ళీ పోయింది. ఆయన వేస్తామన్నారు. ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కదలేదండి. అందరం అట్లాగే కూర్చున్నాం. తెల్లవారుజామున 3 గంటలుగా ఆ షో వేశారండి. ఆ టైంలో అన్నగారి సినిమా సీతారామ కళ్యాణం చూడటం జరిగింది. ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ భక్తుడినండి, అభిమాని నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దైవం అండి. చాలా మందికి తెలియదు అది. ఆయన వెంకటేశ్వర స్వామి ఎలా కలియుగ దైవమో అన్న ఎన్టీ రామారావు గారు మా అందరికీ దైవం అండి. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎంత బాగున్నారో నాకు తెలుసండి. ఎన్టీ రామ నిద్ర లేవగానే తలుపు తీస్తే అన్నగారి ఫోటో ఉంటుంది, పైన మెట్లెత్తుంటే అన్నగారి ఫోటో ఉంటుంది. ప్రతి చోట ఆయనకి నమస్కరించుకుని ఆయన చెప్పింది అందరూ బాగుండాలని ఒకే ఒక్క మాట అండి ఆయన నేర్పింది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అంటే మనమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు అనేవారు మహానుభావుడు. అలా ఒక అభిమానిగా తెల్లారుజామున సినిమా చూసిన నేను ఆయన సినిమాకి మాటలు కథ రాసే భాగ్యం కలుగుతుందని ఈ జన్మలో కూడా నేను ఊహించలేదండి. చండశాస్త్రుడు మొట్టమొదట వారు పిలిపించి 1981లో ఆయన అమ్మ తారకమ్మ వడ్డిస్తుంటే ఆ అన్నం తింటూ నాకు దుఃఖం వస్తుందండి. ఆ దృశ్యం గుర్తుకు వస్తుంటే పక్కన కూర్చుని ఏ మొహట పడకండి తినండి అని ఆయన అక్కడ కూర్చుని అవన్నీ కూడా నేను మర్చిపోలేండి. తర్వాత అనురాగ దేవత ఆయన రిలీజ్ అయిన సినిమా వేరే కానీ ఆఖరి నటించిన మేజర్ చంద్రకాంత్ కూడా మేమే రాసామండి. సూపర్ హిట్ సినిమా మీకు తెలుసు. అలా ఆయనతో ఒక అనుబంధం. రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు గర్వపడతామండి. ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ ఫిలిం నగర్లో మా మోహన్ కృష్ణ వారి యొక్క సహకారంతో అద్భుతంగా అన్న దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి. ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్ళే వాళ్ళు ఆయనకి దండం పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. అలా ఆయన్ని దైవ స్వరూపుడుగానే మేము చూస్తూ ఉంటాము అని మీ అందరికీ తెలియజేస్తూ, అన్న మళ్ళీ పుట్టన్న, ఈ తెలుగు గడ్డ మీద నువ్వు రావాలి, మళ్ళీ తెలుగు జాతి ఇంత ఎత్తున ఉవెత్తున లెగవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. తెలుగు జాతి గౌరవాన్ని ఒక్క తెలుగుదేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచం ఇవాళ తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసింది నందమూరి తారక రామారావు గారు. ఒక ప్రజానాయకుడిగా, ఒక కథానాయకుడిగా వారు ఉన్న రోజులు సినిమా ఇండస్ట్రీలో వారు చేసిన గొప్ప పాత్రల గురించి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఒక ప్రజానాయకుడిగా నాకు తెలిసి అంత గొప్ప ముఖ్యమంత్రి, ఎన్నో గొప్ప పథకాలు ఎందరికో మంచి చేసి అంత నిస్వార్థంగా ఉన్న ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటి ఈ మహానాయకుడికి భారతరత్న ఇవ్వకపోతే ఇంకా ఎవరికి భారతరత్న ఇస్తారు? మరి ఇవాళ విగ్రహాలు పెట్టటాలు, వారి పేరు మీద ఉన్న పార్టీని ముందుకు తీసుకెళ్తాలు ఇలాంటివే కాదు.
వారికి భారత రత్న ఇవ్వాలని మనం అందరం ఉద్యమం చేయాలి. నందమూరి తారక రామారావు గారికి భారత రత్న తీసుకురావాలని పోరాడాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, అభిమానులకు, మనందరికీ ఆరాధ్య దైవమైన విశ్వవిఖ్యాత శ్రీ నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ ఆయనకి నివాళి అర్పిస్తానికి ఇవాళ మనం ఏకమయ్యాము. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో ఉన్నారు, మన ఆలోచనలో ఉన్నారు. మనం ఏ పని చేసినా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ పంచభూతాలు ఉన్నంత కాలం, ఈ సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆయనకి మరణం లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండమైన పాత్రలు పోషించి మనని మెప్పించారు. సినిమాకి ఆయన ఒక ధృవతార. ఒక రాముడు, కృష్ణుడు అంటే ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేము. రాముడు, రావణాసుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, ఇట్లా నాయకుడు, ప్రతి నాయకుడు, దేవుడు, రాక్షసుడు పాత్రలు పోషించి మెప్పించగలిగింది అది ఒట్టి ఎన్టీఆర్ గారే. అట్లానే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీని పెట్టి 9 నెలల స్పాన్లోనే గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఆయన ఒక పొలిటీషియన్ కన్నా, ఒక సీఎం కన్నా, ఒక సోషల్ రిఫార్మర్గా అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో మందికి అభివృద్ధి చెందేలాగా చేశారు. కూడు, గుడ్డ, నీడ అన్ని అందేలాగా చేశారు. 2 రూపాయలకి కిలో బియ్యం, తర్వాత మహిళలకు మహిళా యూనివర్సిటీ, అండ్ అట్లానే సమానంగా ఆస్తి హక్కు సమానంగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఆ మహానుభావుడు. ఇవాళ ఇక్కడ మన సన్నిహితులు, మన శ్రేయోభిలాషులు అందరూ ఇక్కడ మనతో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా తాతగారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అడుగు జాడల్లోనే మనందరం అడుగుదామని తెలియచేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఈ రోజున మా నాన్నగారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన ఆత్మ మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆయన పేరు అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఆయన సినిమా రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు, మెప్పించారు కూడా. వయసుకు మించిన పాత్రలు, ప్రతి నాయకుడి పాత్ర వేసి ఆయన జనాన్ని మెప్పించారు. అలాగే చిత్ర రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఆయన పెను సంచలనాలు సృష్టించారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు రాజకీయ రంగంలో. ఇలా ఇందాక మా అమ్మాయి చెప్పినట్టు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు, 2 కిలోల బియ్యం 2 రూపాయలకి, కిలో బియ్యం 2 రూపాయలకి. అలాగే పటేల్ పట్వారీ విధానం రద్దు చేశారు ఆయన. అండ్ ఆ పథకం ద్వారా తెలంగాణలో అందరికీ ఎంతో మేలు జరిగింది. బలహీన బడుగు వర్గాలకి ఎంతో మేలు జరిగింది. అలాగే కరెంటు 50 రూపాయలకే కరెంట్ ఇస్తూ ఎంతైనా వాడుకోమని రైతు వాళ్ళు ఎంతో బాగుపడ్డారు ఈ పథకం ద్వారా. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆయన పేరు అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఆయన తెలుగువాడి సత్తా ఏంటో ఇక రాష్ట్రంలోనే కాకుండా, మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా తెలుగువాడి సత్తా ఏంటో ఆయన చూపించారు. ఆయన ఇదివరకు తెలుగు అంటే ఎవరికి తెలిసేది కాదు. సౌత్ అంటే మద్రాసీలు, ఇడ్లీ సాంబారు అది. సో ఇప్పుడు తెలుగువాడు అంటే ఏంటి, ఎవరు? ఇప్పుడు మనం వెళ్ళి ఎన్టీఆర్ ఎవరు అంటే తెలుగువాడు అనే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. అది మనం చేసుకున్న అదృష్టం. ఆయన లేకపోతే మనకి ఇంత ఇది వచ్చేది కాదు అసలు. సో ఇంకోసారి ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి పాదాభివందనం చేస్తూ
ఇక్కడికి విచ్చేసినటువంటి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి, పెద్దలు పర్చూరి గోపాలకృష్ణ గారికి, మరియు మాదాల రవి గారికి, అట్లాగే కార్పొరేటర్ వెంకటేష్ గారికి, మరి మన తెలుగు నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ గారికి, డివిఎస్ రాజు గారి అబ్బాయి గారు, అంటే డివిఎస్ రాజు గారు మా నాన్నగారికి మంచి సన్నిహితులండి. అలాగే మేము అదే కొనసాగిస్తాం. సో వారికి మరి ఉప్పల్పాటి నారాయణరావు గారికి, డైరెక్టర్ ఉప్పల్పాటి నారాయణరావు గారికి, భాస్కర్ నాయుడు గారికి, ఇంకా కోటి బాబు గారికి, ఇంకెవరిని మర్చిపోలేదు. సరే, కైకాల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు? ఆయన ఏదైనా సరే, ఓకే. వారికి మరి మీడియా వాళ్ళకి, రాజ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇందాక మాదాల రవి గారు చెప్పినట్టు కేంద్రానికి నా విన్నపం, ఆయన చేసిన కృషికి, ఆయన ఎన్నో పథకాలకి ఆద్యుడు. ఆయన చెప్పినట్టు ఆయన పథకాలు మిగతా రాష్ట్రాలు కూడా ఆచరిస్తున్నాయి. ఆయన ఒట్టి మన తెలుగు గడ్డకే కాదు, యావత్ మన భరత జాతికి ఆయన ముద్దు బిడ్డ. సో ఆయన సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని భారత రత్నతో సత్కరించాలని నా విన్నపం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఇప్పటికి పార్టీలకు అతీతంగా అన్నగారి అభిమానంతో స్వయంగా అన్నయ్య దగ్గరుండి ఈ కార్యక్రమం అందరిని అరణ్యం చేసి, అందరిని పెద్దలు పిలిచి, సొసైటీ వాళ్ళని కానీ, సినిమా అందరినీ పిలిపించి ఇక్కడ సక్సెస్ఫుల్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ప్రేమకొస్తున్నాను. అదేవిధంగా సొసైటీ ఒక సమస్య మాకు ఎక్కిపోవాలి కాబట్టి మళ్ళీ జయంతి వర్ధంతి లోపట్ల పెద్దల సహకారం, అందరూ ఫిల్మ్ సొసైటీ అందరి సహకారంతో, ఇక్కడున్న రాజకీయ పార్టీలు అందరితోని కుల సంఘాలతో కలిపేసి ఫిలిం నగర్ హైకాన్ లాగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గౌరవించే విధంగా ఒక పార్క్ నిర్మాణం చేయడమని ఈ సందర్భంగా పెద్దలు గోపీనాథ్ గారిని సహకరించాలని, అదేవిధంగా అనారోగ్య భవనాలని చెప్పి, అన్న థ్యాంక్ యూ అన్న, మీరు ఇంత పెద్దతో దగ్గరుండి ఈ కార్యక్రమం అందరికీ చేసినందుకు థ్యాంక్ యూ అన్న మాట్లాడాల్సి కోరుతున్నాను. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గౌరవనీయులు పెద్దలు పర్చూరు గోపాలకృష్ణ గారు, మరి మోహన్ కృష్ణ గారు, రూపా గారు, మరి ప్రసన్న గారు, కోడిబాబు గారు, రాజ్ కుమార్ పటేల్ గారు, జూబ్లీ, భాస్కర్ నాయుడు గారు, ఉప్పల్పాటి నారాయణరావు గారు, మరి డివిఎస్ రాజు గారి తనయుడు, మరి అదేవిధంగా కైకాల నాగేశ్వరరావు గారు, మరి ఇక్కడ విచ్చేసిన నాగరాజు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కళ్ళకి, మహిళలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎన్టీ రామారావు గారు అంటేనే దేశం కాదు ప్రపంచంలో తెలుగు జాతి వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు. మరి నందమూరి తారక రామారావు గారు అనుభవాలని చెప్పారు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా. కానీ ఆ రోజుల్లో మేమంతా బచ్చాగాళ్ళం, చిన్నపిల్లలం. మేము మట్టుకి 1982 నుంచి ఎప్పుడైతే నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు గారు ఏమంటే రాత్రి మొగళ్ళు ఆయన ఏమంటే ఉండి అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. మా తక్కువ ఏజ్లో 1984లోనే నేను హైదరాబాద్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడుగా మరి ఎన్టీ రామారావు గారు నియమించడం జరిగింది. దాదాపు 10 ఏళ్ళు నేను హైదరాబాద్ సిటీ తెలుగు యువత అధ్యక్షుడుగా పనిచేయడం జరిగింది. మరి 35 ఏళ్ల క్రితం ఏదైతే పథకాలు ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేశారో, 2 రూపాయల కిలో బియ్యం కానీ, కూడు గుడ్డ, ఇవన్నీ కూడా ప్రతి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే అనౌన్స్ చేశారో అయ్యే
ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత వేరే పేర్లతో వాళ్ళ దేశం మొత్తం అమలు చేయడం జరుగుతుంది. మరి అంత గొప్ప మహానుభావుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అట్లాంటిది తెలుగు అనేది పదం ఇదివరకు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. తెలుగు మాట్లాడితేనే మేము గొప్ప అనుకునేవాళ్ళం. అట్లాంటిది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అందరికి కూడా ఈ తెలుగు అనేది గతంలో ఎవరో చెన్నై నుంచి వచ్చారు, ఇడ్లీ సాంబారు, ఎవరు కూడా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. మన తెలుగు వాళ్ళు అనేది, మన తెలుగు జాతి అనేది కూడా ఎక్కడ కూడా ఎవరికి తెలియకుండా ఉన్న రోజుల్లో మరి నందమూరి తారక రామారావు గారు మరి తెలుగు జాతి అంటే ఎంత గొప్ప జాతి అనేది నందమూరి తారక రామారావు గారు వల్ల అందరికి కూడా తెలిసింది మొత్తం భారతదేశంలో. మరి ఆయన నేషనల్ ఫ్రంట్ పార్టీ పెట్టినప్పుడు కూడా దేశం మొత్తం ఒక కాషాయ వస్త్రాలతో ఇవాళ వరకు దేశంలో ఎవరు కూడా తిరగలేదు. అది నందమూరి తారక రామారావు గారే కాషాయ వస్త్రాలతో మొత్తం దేశం మొత్తం తిరిగి అంత ఘనత. అంటే చాలా మంది భయపడతారు, ఎందుకంటే ఒక కాషాయ వస్త్రం వేసుకుని ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలంటే భయపడతారు. కానీ అన్నగారు ఎప్పుడు కూడా కాషాయ వస్త్రాలు వేసుకుని మరి పార్టీ రావటం, 9 నెలల్లో అధికారం రావటం, మరి దేశం మొత్తం కూడా తిరగటం జరిగింది. ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ అది ఒక ఎన్టీ రామారావు గారికే సాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో అప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ లేదు, ఇదంతా అడవి ప్రాంతం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ట్యాంక్ బండ్ ఆ రోజు ఫస్ట్ హైదరాబాద్ని అభివృద్ధిలో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టాలని నిర్ణయించుకొని ఆ విగ్రహాల పని స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది అపోజిషన్ పార్టీలు నానా గొడవ చేశారు, ధర్నాలు చేశారు, అనేక విధాలుగా చేయడం జరిగింది. ఎట్లా అంటే ఎప్పుడైతే విగ్రహాలు పెడతాం మొదలు పెట్టారో చిన్న రోడ్డు ఉండేది ట్యాంక్ బండ్, దాన్ని విగ్రహాల గురించి పని స్టార్ట్ చేయగానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత బదనాం చేస్తారో, పడిపోయింది కూలిపోయిందని. ఆ రోజు కూడా ట్యాంక్ బండ్ కూడా పడిపోయింది, కూలిపోయింది, రేపే కొట్టుకెళ్ళిపోతుంది ట్యాంక్ బండ్ అని చెప్పేసి బదనాం చేసి ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ట్యాంక్ బండ్ మీద కూర్చుని ఒక సీఎంగా 9 నెలల్లో కంప్లీట్ చేశారు. అది సామాన్యం ఎవరి వల్ల కాదు. అది ఎంతో మంది ప్రజలు ఇంకేముంది ట్యాంక్ బండ్ కొట్టుకుపోతుందంట భయపడితే నేనున్నాను మీకు అండగా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద కూర్చుని 9 నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది. మరి అదంతా కూడా పెద్ద ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో ట్యాంక్ బండ్ అవతల సైడ్ కూడా బుద్ధ భవన్ సైడ్ కూడా చాలా పెద్ద స్లమ్ ఉండేది. ఆ స్లమ్ను కూడా ఖాళీ చేపిద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తే అప్పుడు నక్లెస్ రోడ్ ఉండేది కాదు అని ఆ పర్యాటక ప్రాంతాలాగా చేయాలనే ఉద్దేశంతో చేస్తే చాలా మంది పేదవాళ్ళు గుడిసెలన్నీ ఖాళీ చేయనని చెప్పారు. ఖాళీ చేయకపోతే ఎన్టీ రామారావు గారు మేమందరం కూడా, నేను అప్పుడు కూడా డైరెక్టర్గా నన్ను చేశారు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో, మేమందరం కూడా వెళ్ళి ఆ స్లమ్ని, శ్రీపతి రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే అప్పుడు, మేము వెళ్ళి బతిమాలతో కూడా ఆ స్లమ్ వాళ్ళు ఒప్పుకోలేదు, మేము ఖాళీ చేయమండి మాకు కావాలంటే. అప్పుడు ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, మనం అవసరం లేదు మనకని చెప్పేసి ఆ స్లమ్ను ఖాళీ చేయకుండా వదిలేయటం జరిగింది. మరి అంత మహానుభావుడు. మరి ఆ విధంగా ట్యాంక్ బండ్ని తర్వాత నక్లెస్ రోడ్ అని తీసుకొచ్చి ఆ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా కానీ పేదవాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం కానీ పట్టాలు ఇస్తాం కానీ అది ఒక ఎన్టీ రామారావు గారు ఆ 5 ఏళ్లలోనే జరిగింది. మొత్తం హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. అంతకుముందు బుద్ధుడి విగ్రహం పెట్టడం జరిగింది. ఈ బుద్ధుడి విగ్రహం కూడా ఎక్కడో నల్గొండలో రాయగిరి నుంచి ఒక కొండని పగలగొట్టి సింగిల్ స్టోన్ తీసుకొచ్చి మరి ఆ రోజు బుద్ధుడిని పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు గతం 30 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. ఇవాళ డెవలప్మెంట్ అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఈ విధంగా అభివృద్ధి చేయలేకపోయారు. మరి ఎన్టీ రామారావు గారు ముందు చూపుతో మరి ఆ రోజుల్లోనే హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయటం, శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అంత మహానుభావుడిని ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం ఒక జయంతి వచ్చినా కానీ వర్ధంతి వచ్చినా కానీ మనం ఒక పండగలాగా మరి టిఆర్ఎస్
మరి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు అంటే ఒక పండగలాగా బ్రహ్మాండంగా జరుపుకునేవాళ్ళు. మరి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడిని మనం జీవితాంతం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అనేక విషయాల్లో ఆయనను చూసి నేర్చుకుంటాం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజు నేషనల్ ఫ్రంట్ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని మరి ఆయన నేషనల్ ఫ్రంట్ పార్టీ పెట్టడం జరిగింది. అధికారంలోకి రావటం కూడా జరిగింది. మరి అట్లాంటి మహానుభావుని మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా తలుచుకోవాలి. మరి అదేవిధంగా ఈనాడు ఈ వర్ధంతి కార్యక్రమం మరి జరపాలనుకున్నాం, బ్రహ్మాండంగా జరిగింది. మరి మోహన్ కృష్ణ గారు ఎంతో శ్రద్ధతో మరి ఇక్కడ కృష్ణుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ మంచి ప్లేస్ కూడా రావటం జరిగింది. రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేశారు. ఇది ఫిలిం నగర్ చౌరస్తాకి మరి గతంలో కూడా అనుకున్నాం మనం ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలి, ఎన్టీఆర్ మార్క్ పెట్టాలని చెప్పి అనుకున్నాం. డెఫినెట్గా ఆ కార్యక్రమం మనం గవర్నమెంట్ డిమాండ్ చేయాలి. అదేవిధంగా భారతరత్న అవార్డు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో అందరూ కూడా అడుగుతున్నాం, అది పెండింగ్ పడుతుంది. అయిపోయింది అంటున్నారు, పెండింగ్ పడుతుంది. డెఫినెట్గా ఈ భారతరత్న అవార్డుకి మనందరం కూడా సపోర్ట్ చేసి ఇట్లాంటి వ్యక్తులు మరి భారతదేశంలో ఇంత మహానుభావుడు మరి ఎవరు కూడా వాళ్ళ వరకు ఈ విధంగా డైరెక్ట్గా పార్టీ పెట్టి డైరెక్ట్గా ఎదుర్కొన్న వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా బ్రహ్మాండం చేద్దాం. ఇక్కడ లోకల్ ఉన్న లీడర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరం కూడా బ్రహ్మాండంగా చేసి మనం రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. 1982లో నేను పూణేలో MBA చదవడానికి వెళ్ళినప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నాడు. అంటే నేను ఆంధ్రప్రదేశ్ అన్నా. వాడు వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సౌత్ ఇండియా అన్నా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నాడు. ఇంకేం చెప్పాలో తెలియక ఇండియా అన్నా. వాడు జాలిపడి అరే పాప వీడికి సరిగ్గా తెలియట్లేదని చెప్పి ఓ యూ మద్రాసి అన్నాడు. సరే ఏదో ఒకటి మన చుట్టుపక్కల ఏదో ఊరి పేరు చెప్పాడు కానీ యా అని చెప్పన్నా. అలాంటి కర్మ నుంచి 1982లో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి తెలుగువాడంటే ఏంటో ప్రపంచానికి తెలియజెప్పి తెలుగువాడి సత్తా, తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఇది అంటే జనరల్గా తెలుగు వాళ్ళు ఏంటంటే ఏదో మనకి ఒక టైంలో రాజాజీ గారు అన్న అంట వీళ్ళు ఆరంభ స్వరత్వం వెళ్ళాడినాళ్ళు వీళ్ళేమీ చేయలేరండి అని. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు చనిపోయేదాకా వచ్చి అప్పుడు ఘంటసాల గారు ఎలుగెత్తి చాటితే అప్పుడు తెలుగు ప్రజలు ముందుకు ఉరికితే అప్పుడెప్పుడో ఉరికిన తర్వాత ఒక్క ప్రభంజనం లాగా ఎన్టీ రామారావు పిలుపుతో ఒక్కసారి తెలుగువాడి సత్తా ప్రపంచానికి తెలియజేస్తూ మళ్ళా ఆయన సినిమాలు ఇవాళ పాన్ ఇండియా అంటున్నారు. ఆయన 6వ సినిమా పాతాళ భైరవి అది తెలుగు, తమిళ, హిందీ పాన్ ఇండియా పెద్ద సూపర్ హిట్. హిందీలో కూడా 175 రోజులు ఆడిన సినిమా. అలాగే తెలుగులో సంతోషం అని చెప్పి, హిందీలో నయా ఆద్మీ అని చెప్పి అది మోర్ దెన్ 100 డేస్ ఆడింది బాంబేలో. దాని తర్వాత చండీరాణి తెలుగు, తమిళ, హిందీ అన్ని చోట్ల ఆడింది. ఆడిన తర్వాత సుందర్లాల్ మెహతా గారు నేను మీకు ₹1 కోటి రెమ్యునరేషన్ ఇస్తానంటే కృష్ణుడు వేషం మీరు హిందీలో ఇయ్యండి అని అంటే సారీ అండి నా సేవలో నేను ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం, నేను బయటికి చెయ్యను అని చెప్పి ₹1 కోటిని తిరస్కరించి కేవలం ₹10,000 ఆయన సినిమాల్లో యాక్ట్ చేశారు. తర్వాత ఎన్నోసార్లు చెప్పారు దాసరి నారాయణరావు గారు, శాంతారాం గారు దుష్యంతుడు వేషం ఎన్టీ రామారావుని ఏమంటే హిందీ సినిమాకి సారీ అండి నేను చెయ్యను అంటే బాలీవుడ్ని తిరస్కరించి, తర్వాత హాలీవుడ్లో కూడా లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమనంటే సారీ అండి నేను హాలీవుడ్ చేయను, బాలీవుడ్ చేయను, నేను నా తెలుగు వారికే సొంతం, నా తెలుగు వారి కోసమే నేను చేస్తా అంటే ఆయన ప్రతి విధిలో కూడా ఆ తెలుగు 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 అనేది ఆ వస్తువు తెలుగు వాడిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడిని పరిచయం చేసింది కేవలం ఎన్టీ రామారావు. అలాంటి మహానుభావుడు మన హైదరాబాదు నడి బొట్టున ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో మనకి 9 నెలల ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి పార్టీ పెట్టింది ఎమ్మెల్యే క్వార్టర్స్. తర్వాత భారతదేశంలో ఉన్న నాయకులందరినీ మన పెరేడ్ గ్రౌండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ర్యాలీలు చేసి పసుపు మయం చేశారు హైదరాబాద్లో. అలాగే శివైక్యం చెందింది కూడా హైదరాబాద్లోనే. అలాగే తెలంగాణకి ఎన్నో చేశాడు. ఒక 16 జీవో ఆయన ఒక్కడే తీసుకొచ్చాడు. 6 నుంచి 10 దాకా చదివితే ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉండాలి అని చెప్పాడు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి కేవలం అగ్రవర్ణాల చేతిలోనే
రాజ్యాధికారం ఉన్న పరిస్థితిలో బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు కూడా రాజ్యాధికారానికి రావాలి, యువత ముందుకు రావాలి అని చెప్పి ఇవాళ యువత ఇంత ముందుకు వచ్చిన దానికి కేవలం ఆ రోజున ఎన్టీ రామారావు చేసింది. ఆ రోజున నువ్వు పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేస్తే చంపేస్తామని కూడా బెదిరించారు. ఈవెన్ ఆయన మామ, మేనమామ, బామ్మర్ది కూడా మునసబుగా ఉండేవారు. ఉన్నా కూడా వద్దు, నా ప్రజల కోసం, నా చుట్టాలకు వద్దు, ప్రజలు బాగుండాలి అని ఆయన ఎన్నో పథకాలు, అంటే 50 రూపాయలకి కరెంట్ ఎంతైనా రైతులు వాడుకోండి అని, అలాగే నా తెలంగాణ బిడ్డలు జొన్నన్నం తింటాం ఏంటి, ఒక రైస్ ఎందుకు తినకూడదు అని చెప్పి 2 రూపాయలు కేజీ బియ్యం, అలా ఎన్నో పథకాలు. మళ్ళా పురుషులకు ఎందుకు ఆస్తి హక్కు, మహిళలకు ఎందుకు ఆస్తి హక్కు లేదు అని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు ఆస్తి హక్కు పురుషులతో పాటు సమానంగా ఉండాలి. అలాగే అగ్రవర్ణాలతో పాటు దళితులు అందరూ కూడా రాజ్యాధికారం రావాలి అని ఇవన్నీ చెప్పింది. ఆయన్ని రాజకీయ నాయకుడిగా మనం అనలేం, ఆయన్ని సినీ నటుడిగా అనలేం, ఆయన్ని మనం సోషల్